మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు ఒక గొప్ప గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి యొక్క జయంతి సందర్భంగా వారి యొక్క జీవిత విశేషాలను కొన్ని గుర్తు చేసుకుందాం. అంటే ప్రపంచం మెచ్చినటువంటి, ప్రపంచం ఆమోదించినటువంటి అనేక గణిత సూత్రాలను కనిపెట్టినటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్. భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ఎంతోమంది గణిత శాస్త్రవేత్తలు ఆయన సిద్ధాంతాలను ఒప్పుకోవడం జరిగింది. అనేక విశ్వవిద్యాలయాలు కూడా వారిని అధ్యయనం చేయడం జరిగింది. తమిళనాడులోని కుంభకోణంలో జన్మించినటువంటి ఒక పేద కుటుంబంలో జన్మించినటువంటి మరి రామానుజన్ గారు సాధించినటువంటి విజయాల వెనుక ఎన్నో రకాలటువంటి ఒక పేద కుటుంబం నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా వారి జీవితం నుంచి చూసినట్టయితే 1887 సంవత్సరంలో జన్మించి కేవలం 33 సంవత్సరాలు మాత్రమే, అంటే 1920లోనే వారు చనిపోవడం జరిగింది. అంటే చూడండి, దీన్ని బట్టి ఏంటంటే ఎంతకాలం జీవించామని కాదు, ఏమి సాధించామనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. మన దేశంలో చాలామంది వివేకానంద కావచ్చు, ఆది శంకరాచార్య కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, రాజ్గురు, సుఖ్దేవ్ లాంటివంటి అనేక మంది చిన్న వయసులోనే మరి గొప్ప గొప్ప విజయాలను సాధించడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క కీర్తి, వాళ్ళ యొక్క త్యాగము, వాళ్ళ యొక్క కృషి అనేటువంటిది ఆచంద్ర తారార్కం, అంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా మరి నిర్విరామంగా వారి యొక్క కీర్తి కొనసాగుతూనే ఉంటుంది. ఆ విధంగా కేవలం 33 సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా చిన్న వయసులోనే 4వ సంవత్సరాల వయసులో 4వ తరగతిలోనే వారు ట్రిగోనమెట్రీ గురించి ఆలోచించేటువంటిది. చూడండి, 12 సంవత్సరాల వయసులోనే మరి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి జార్జ్ స్కూల్ అనేటువంటి ఒక శాస్త్రవేత్తకు ఆయన రాసినటువంటి సుమారు 6000 గణిత సిద్ధాంతాలను తులనాత్మక అధ్యయనం చేయడం జరిగింది, పరిశీలించడం జరిగింది. చూడండి, వారు ఆశ్చర్యపోయారు. ఈ రామానుజన్ యొక్క ఇంత చిన్న వయసులో ఏ విధంగా చేయగలుగుతున్నాడు, కేవలం 18-20 సంవత్సరాల వయసులోనే. అదేవిధంగా 120 గణిత సిద్ధాంతాలను కొత్తగా ప్రతిపాదించి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి పంపడం జరిగింది, హార్జ్ అనేటువంటి ఒక శాస్త్రవేత్తకు. ఆ విధంగా వెంటనే వారు రామానుజన్ను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ఆహ్వానించడం జరిగింది. అక్కడ రాయల్ సొసైటీకి సభ్యునిగా ఎన్నుకోవడం జరిగింది. ఫెలోషిప్ ఆఫ్ రాయల్ సొసైటీ సుప్రసిద్ధమైనటువంటిది. అదేవిధంగా ఫెలో ఆఫ్ ట్రినిటీ కాలేజ్కి కూడా వారిని సభ్యుడిగా ఎన్నుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా చిన్న వయసులోనే అనేక రకాలటువంటి గణిత శాస్త్రానికి అనేక రకాలటువంటి సేవలు చేయడం అనేటువంటి జరిగింది. వారి యొక్క గణిత శాస్త్రానికి చేసినటువంటి గుర్తుగా మన భారత ప్రభుత్వము వారి యొక్క జయంతిని జాతీయ గణిత దినోత్సవంగా, నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా మరి ప్రకటించడం అనేటువంటి జరిగింది. ఈరోజు జాతీయ గణిత దినోత్సవంగా కూడా దేశమంతటా కూడా జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది. మద్రాస్ యూనివర్సిటీ వారి పేరిట ఒక అవార్డును ఇస్తున్నది. అదేవిధంగా రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ కూడా అక్కడ మద్రాస్ యూనివర్సిటీ నడుపుతున్నది. మొత్తం మీద జీవితంలో సుమారు 3900 ఫలితాలను రాబట్టడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా గణిత శాస్త్రానికి, అంటే భారతీయులు మొదటి నుంచి కూడా సున్నాని కనుగొన్నది కానివ్వండి, ఇంకా అనేక రకాలటువంటి సూత్రాలను కనుగొన్నటువంటి భారతీయ శాస్త్రజ్ఞులే. అటువంటి భారతీయ శాస్త్రజ్ఞులలో మేడి అయినటువంటి స్వర్గీయ శ్రీనివాస రామానుజన్ గారి యొక్క జయంతి సందర్భంగా, జాతీయ గణిత దినోత్సవ సందర్భంగా మరి గణిత శాస్త్ర అభిలాషులకు కానివ్వండి, గణిత శాస్త్ర సిద్ధాంతాలు ప్రతిపాదించిన వాళ్లకు, గణిత శాస్త్ర ఉపాధ్యాయులకు, ప్రతి ఒక్కళ్ళకు కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క దివ్య సన్నిధికి అందరం కూడా పుష్పాంజలి ఘటిస్తూ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.